గడిచిన 4 రోజులుగా ఢిల్లీలో కథం తొక్కుతున్న విద్యార్థులు, వాళ్ళ ఉద్యమం, ప్రొటెస్ట్, నిరసన ప్రదర్శనలు ఇవన్నీ చూస్తున్నాం మనం. మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ ఒక కన్సిడరేషన్లోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ భేటీ నిర్వహించింది. కేంద్ర మంత్రి మండలి సమావేశమై పరీక్షలకు సంబంధించి అది ఎలాంటి పోటీ పరీక్షలైనా, నీట్ అయినా, ఇంకొకటైనా ఇక మీదట ఎలా ఉండాలి, పరీక్షా విధానాలు ఎలా ఉండాలి, లీక్ అయితే ఎలాంటి కఠినమైన చట్టాలు అమలు చేయాలి అనే కొన్ని కీలకమైన నిర్ణయాలు మంత్రిమండలి తీసుకుంది. ఇది ఒక డెవలప్మెంట్ అయితే, మరొక డెవలప్మెంట్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు కేంద్ర మంత్రులకు మధ్య ఇవాళ చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో 3 డిమాండ్స్లో 2 డిమాండ్స్ని కేంద్రం అంగీకరించింది. కానీ ఒక డిమాండ్ విషయంలో మాత్రమే ఇరు పక్షాలకు అంగీకారం కుదరలేదు. అదేంటి అంటే, ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మాకు సమ్మతం అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు తేల్చి చెప్పడం, ఆ విషయంలో ఇంకొక రోజు టైం కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు తీసుకోవడం అనేది అక్కడ ఒక ప్రతిష్టంభన, ఈ చర్చల్లో ప్రతిష్టంభన. బహుశా రేపు దీనికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మనకి ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నది ఏంటి అంటే, ధర్మేంద్ర ప్రధాన్ను తనంతట తానుగానే బాధ్యతల నుంచి తప్పుకోవడమా, లేక ఆయనను ఆ శాఖ నుంచి తప్పించడమా ఏంటి అనేది మొత్తం మీద ఒక డెవలప్మెంట్ అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పొలిటికల్గా టర్న్ తీసుకుంటుంది కాబట్టి దానికి ఇక్కడితో ముగింపు పలకాలి. పరీక్షల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇవ్వడము, తర్వాత నీట్ పరీక్ష వాయిదా వల్ల 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి ఒక కుటుంబానికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించే విషయంలో కానీ, వీటి విషయంలో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా మంత్రిని తప్పించడం అనే దగ్గర కొంచెం పొలిటికల్గా డెలికేట్ సిచ్యువేషన్ అవ్వడం వల్ల రాజకీయంగా ప్రభుత్వము తన ఎన్డీఏ పక్షాలతో కూడా సంప్రదిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. బీజేపీ నాయకుడు అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఆ విషయంలో తన మిత్రపక్షాలతో, కూటమి పక్షాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఆయనతో పూర్తిగా రాజీనామా చేయించడమా, ఒక శాఖను ఆయన నుంచి తప్పించి మధ్య మార్గంగా ఇరువురికి ఒప్పందం కుదిరేలాగా చేస్తారా అనేది ఒకటి వేచి చూడాలి. బహుశా రేపు మధ్యాహ్నానికి ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పరీక్షల విషయంలో మాత్రం కొంచెం సీరియస్గానే ఉండాలి ఇక నుంచి అని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, ఆ చట్టం కూడా మార్చాలి. 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా, పేపర్ లీక్ అయితే విచారణ కోసం చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇటువంటివన్నీ చాలా నిర్ణయాలు మంత్రి మండలి తీసుకుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇవి ఇవాల్టి డెవలప్మెంట్. ఇక లోక్సభలో, రాజ్యసభ ఆయన ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని విపక్షాలు గొడవ చేయడం, సభ సాగకపోవడంతో 2 సభలు వాయిదా పడ్డాయి. ఇదంతా జరిగింది, చూసాము ఇవాళ మనం. సో ఇక మరొక డెవలప్మెంట్ ఏంటంటే, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవుతోంది విద్యార్థుల సమస్యతో మొదలైన ఈ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యథాలాపంగా అన్నా, ఏ ఉద్దేశంతో అన్నా వీళ్ళు బొద్దింకలు లాంటి వాళ్ళు, కాక్రోచ్లు లాంటి వాళ్ళు అని కొంతమంది కార్యకర్తలు, సోషల్ యాక్టివిస్టులు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు, లేదా కొంతమంది లాయర్ల రూపంలో వచ్చేవాళ్ళని, వీళ్ళందరినీ ఆయన అలా పోల్చడంతో ఆ పదాన్ని అందిపుచ్చుకున్న అభిజిత్ దీప్టే, ఇప్పుడు ఎవరైతే సీజేపీకి లీడ్ చేస్తున్నాడో ఆయన ఆ పేరుతోనే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టేశాడు. అది కేవలం దానికే పరిమితం అవుతుంది అనుకున్నారు. కానీ ఇది మెల్లమెల్లగా దీంట్లోకి విదేశీ శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ ఒకటని కాదు, వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు అనేది మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా కేంద్ర వర్గాలు, నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే అక్కడ పార్లమెంటు మీద దాడి చేసిన వ్యక్తుల్ని సమర్థించే వాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు, మతాల పేరుతో రెచ్చగొట్టే మతపరమైన దాడులు చేసేవాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు, జిహాద్ పేరుతో దాడులు చేసేవాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు.
కాశ్మీర్ వేర్పాటువాదులు మాప్స్లో ఉన్నారు. ఆర్టికల్ 370ని ఇంపోజ్ చేయాలనే వాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఈ దేశంలో ఏవైతే వద్దు అనుకుంటున్నామో, ఏవైతే కావాలని వాదించే వాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ చేరారు. లేకపోతే అంతమంది అవరు. ఎందుకంటే 19వ తేదీ వరకు కాక్రోచ్ జనతా పార్టీ చాలా చోట్ల ప్రదర్శనలు, ర్యాలీలు, ఎక్కడ చూసినా 100 మందిలో ఉన్నారు, 200 మంది, 300 మంది వచ్చారు. ఎక్కడా పోలీసులు వాళ్ళు అడ్డుకున్నది లేదు. పోలీసులు వాళ్ళు కనీసం అసలు ఏమాత్రం ఎలాంటి అవరోధం క్రియేట్ చేసిన సందర్భం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇంతమంది అయ్యారని ఆ వచ్చిన ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే చాలా భయంకరమైన ఎలిమెంట్స్ అక్కడ కనపడ్డారు. వీళ్ళందరూ ఎవరు అని అంటే, ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. బీజేపీని వ్యతిరేకించడం దేశాన్ని వ్యతిరేకించడం కాదు. ఆ విషయంలో క్లారిటీ ఉంది. బీజేపీని విమర్శించవచ్చు, మోదీ గారిని విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. బీజేపీని విమర్శించినంత మాత్రాన దేశద్రోహులు అయిపోరు. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం పౌరులకు హక్కు ఉంది ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించే హక్కు. కానీ పార్లమెంటు మీద దాడి చేసిన వ్యక్తులను భుజాన వేసుకుని వాళ్ళతో కలిసి తిరగడం మాత్రం దేశద్రోహం అవుతుంది. ఈ విషయంలో క్లారిటీ ఉంది చాలామందికి. అందుకే ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతోంది. పైగా ఇక్కడ 19వ తేదీ నాటికే అమెరికా ప్రభుత్వం ఇక్కడున్న అమెరికన్స్కి అలర్ట్ ఇచ్చింది. మీరెవరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండొద్దు, వీలైతే అక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదా బయటికి రావద్దు. అక్కడ ఆ రోజున 20వ తేదీన అక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది, హింసాత్మకమైన చర్యలు జరిగే అవకాశం ఉందని అమెరికా ముందుగానే ఎలా తన పౌరుల్ని హెచ్చరించింది. అలాగే పాకిస్తాన్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని వందల కొద్ది సోషల్ మీడియా అకౌంట్స్లో ఫేక్ వీడియోలు పెట్టి, ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ అప్పుడు పహల్గాం అటాక్ అప్పుడు ఎలాగైతే ఫేక్ వీడియోస్తో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో, ఇప్పుడు కూడా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన కొన్ని ఇమేజెస్ కానీ కొన్ని వీడియోస్తో కానీ ప్రజల్ని, పౌరుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. ఇది పాకిస్తాన్ హ్యాండిల్స్ అని గమనించి వాటిని ఆపారు. ఇంటర్నెట్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. సో ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీంట్లో పాకిస్తాన్ హస్తం కూడా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడిన మనం చూసాం. మనం నేపాల్ లాగా మారుస్తాం, నేపాల్ లాగా తయారు చేస్తాం, పార్లమెంట్ని లేపేస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వాళ్ళని చూసాం. అంటే వీళ్ళంతా ఇక్కడ కొంతమంది బంగ్లాదేశీయులు కూడా, బంగ్లా సపోర్టర్స్ కూడా ఈ మూమెంట్లోకి వచ్చారు అనేది ఒక వార్త వస్తోంది. కొన్ని అంచనాలు, కొన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి మనకి. సో అంటే ఇదంతా ఏంటంటే, బంగ్లాదేశ్లో ఎలాగైతే రచ్చరచ్చ జరిగి ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రధానమంత్రి ఇంట్లో కూడా చొరగబడి సోఫాలు గీఫాలు ఎత్తుకుపోయారో అలాంటి గ్యాంగ్స్, లేదా శ్రీలంక అధ్యక్షుడు ఇంట్లోకి చొరబడి అక్కడ కూడా సోఫాలు, తెపాలాలు, గిన్నెలు కూడా ఎత్తుకుపోయారు కదా, అలాంటి గ్యాంగ్స్, నేపాల్లో ఎలాంటివి చేశారో ఇలాంటి గ్యాంగ్స్ ఏమన్నా వచ్చాయా, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఇక్కడ క్రియేట్ అయ్యాయా? విద్యార్థుల కోసం తలపెట్టిన ఈ ఉద్యమంలోకి విద్యార్థులకు తెలియకుండానే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ దీంట్లోకి వచ్చాయా అనేది చాలా కీలకంగా ప్రభుత్వం ఇప్పుడు ఆరాధిస్తుంది. అందుకనే ఢిల్లీ కమిషనర్కి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టి, ఇంకా ఏమాత్రం శశబిషలు లేవు, ఏమాత్రం అనుమానం వచ్చినా సరే ఎలాంటి విచారణ లేకుండా కఠినమైన చర్యలు తీసుకునే అధికారాలు కూడా ఢిల్లీ కమిషనర్కి ఈ చట్టం కట్టబెడుతుంది, ఎన్ఎస్ఏ. సో ఇది బహుశా ఈ అనుమానంతోనే కేంద్రం సీరియస్గా తీసుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే భారతదేశం ఇలాంటి వాటిని సహించే అవకాశమే లేదు, సహించకూడదు కూడా. ఇలాంటి యాంటీ నేషనల్ మూమెంట్స్ని అణిచివేయాల్సిందే. నువ్వు దేశభక్తితో దేశం పరిధిలో నీ సమస్యల కోసం ఎంతైనా పోరాడు. కానీ దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పోరాడితే మాత్రం ఉక్కుపాదంతో అణిచేయాల్సిందే, అణిచేస్తారు కూడా. ఆ సిగ్నల్ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కనబడుతోంది. ఇక కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, ఆ సందర్భంగా చెలరేగిన హింస, లాఠీచార్జ్, దాడులు, పరస్పర ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం మంత్రిమండలి సమావేశం, ఆ తర్వాత సిజేపీ ప్రతినిధులతో మంత్రుల చర్చలు,
వీటన్నిటితో పాటు వీటిలో యాంటీ సోషల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎలా ఎంటర్ అయ్యాయి, ఈ అంశాల మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు. అలాగే ఏఐసిసి కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు ఉన్నారు. అండ్ పుల్లారావు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. అండ్ సీతారాం నాయక్ గారు బీజేపీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఓవరాల్గా ఇవాళ వరకు ఉన్న అప్డేట్ చూస్తే మీ అనాలిసిస్ ఏంటి ఈ ప్రొటెస్ట్ల మీద? ప్రొటెస్ట్లు కానీ దాని అవుట్కమ్ కానీ ఇప్పటి వరకు చాలా దూరం వచ్చారు. జూన్ 6th నేను ఆ రోజు అటెండ్ అవ్వనంటే విట్నెస్ గా వెళ్ళానంతే. చాలాసేపు చూశాను. అప్పుడు ఒక ఆర్గానిక్ మూవ్మెంట్ గా ఉన్నా, దానికి అదే స్టార్ట్ అయింది. మళ్ళీ జూన్ 20 కూడా నాకు అవకాశం వస్తే వెళ్ళా, ఇంకా అలాగే ఉన్నది. దాని తర్వాత ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ జాయిన్ అవ్వాడో మొమెంటం వచ్చింది. బాగా మొమెంటం వచ్చింది. సరే, అది మొమెంటం మీద వాళ్ళు బిల్డప్ చేసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన దేశంలో తప్పకుండా సాటిస్ఫాక్షన్ ఉన్నది, డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నది. డిస్సాటిస్ఫాక్షన్ అంటే బాగా ప్రోగ్రెస్ అవ్వని దేశం ఆర్థిక వ్యవస్థగా, కానీ కొంతమందికి ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అన్ఎంప్లాయిడ్ కాదు, చిన్న ఉద్యోగాలు ఉన్నాయి, చిన్న పనులు చేస్తారు, కానీ చాలతం లేదు. ఏదో ఒక ఫీలింగ్ ఆఫ్ ఏలియనేషన్ అంటారు, అంటే దూరం అయిపోయారు. ఇదంతా ప్రాస్పెరిటీకి దానికి సరే వచ్చాడు. ఓ డిప్కి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాగొచ్చాడు, ఎవరు తీసుకొచ్చాడు, మనం అక్కడికి వెళ్తే చాలా లోతుగా వెళ్ళాలి అనవసరం. ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది ధర్నా కూర్చోటానికి, చేయటానికి. ఇప్పుడు వచ్చింది సోనం వాంగ్చుక్ తగ్గిపోయాడు. అతను ఏదో కావలసిన విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకా అతను ఎక్స్పీరియన్స్ పాలిటీషియన్ కాబట్టి ఇది ఎంతవరకే వెళ్తాను, లదాఖ్ చూసుకోలేదు, తగ్గిపోయాడు. ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో, గవర్నమెంట్ కూడా మాట్లాడుతూ మొదలుపెట్టింది. ఇవాళ ఏదో వాళ్ళు కండిషన్స్ పెట్టారు. అడిగిన కండిషన్స్ ఒక చాలా కష్టమైన కండిషన్ ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్. అది గవర్నమెంట్ ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు, నేను అనుకుంటున్నా గవర్నమెంట్ ఒప్పుకోరని. సో మిగతాది రేపు ఎల్లుండి ఎలాగెళ్తారో చూడాలి. ఒక స్టేజ్ వస్తే మాత్రం ఇది ఇంకా సీరియస్గా అవుతుంది. గవర్నమెంట్ కూడా టాలరేట్ చేయలేదు భారతదేశం గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉండేదా. అప్పుడు అన్నా హజారే వచ్చినప్పుడు మనకి తర్వాత కొత్త కాదు వికే గారు, మనకి ఎప్పుడు ఇలాంటివి జరుగుతూనే వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ రెబల్ అవునాయి, లేకపోతే అన్నా హజారే అవునాయి, ఫార్మర్స్ అవునాయి. 1988లో మీకు జ్ఞాపకం చేస్తున్నా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 6-7 లక్షల మంది ఫార్మర్స్ పక్క నుంచి వచ్చి 10 రోజులు కూర్చున్నారు రాజ్పథ్లో. బ్రతిమాలి కాంప్రమైజ్ అవి పంపించేశారు. రిపబ్లిక్ డే వరకు కర్ల ఉన్నారు. సో ఇది మాకు కొత్త కాదు భారతదేశానికి, ఏదో ఫస్ట్ టైం ఏదో వచ్చింది. ట్యాకిల్ చేసే బ్యూరోక్రసీ ఉన్నారు వాళ్ళు. మన పీపుల్ కాబట్టి మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి. వాళ్ళు విరోధీలు కాదు. గవర్నమెంట్ ఎంతవరకు వెళ్తారు, వాళ్ళ డిమాండ్స్ ఎంతవరకు వెళ్తాయి. వాళ్ళు వచ్చేది ఏంటి, కొత్త డిమాండ్స్ కొన్ని పెట్టారని ఇవాళ బయటకు వస్తాయి. కొత్త డిమాండ్స్, బేసిక్ డిమాండ్స్ కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలి, కేసులు పెట్టకూడదు, ధర్మేంద్ర ప్రధాన్ తీసేయాలి కాకుండా ఇంకా కొత్త డిమాండ్స్ పెట్టారు. సో ఎస్కలేట్ చేస్తారా మూవ్మెంట్? అంటే ఓవరాల్ గా పెట్టినవి 3 డిమాండ్సే కదా పుల్లారావు గారు. ఒకటి, వాళ్ళకి నా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ఇచ్చేస్తా అన్నారు, కేసులు పెట్టమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూ మిగిలింది, అదొకటే ఆగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ప్రభుత్వం టైం అడిగింది, 24 hours, రేపటి వరకు టైం అడిగింది, అంతే కదా జవాబు ఇవ్వటానికి. కానీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా, ఇది బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ అవనే లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ అవనే, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది ఇచ్చాక ఇంకా ఆకలి పెరుగుతుందా, ఇంకా నెక్స్ట్ ఏం అడుగుతారు. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు ఇవాళ దీప్కి, మేము యూత్ ఫర్ ప్రొటెస్ట్, ఇది ఒపోజిషన్ ఫర్ ప్రొటెస్ట్ కాదన్నాడు ఇవాళ. అది కూడా చాలా పెద్ద కమెంట్ చేశాడు. అంటే ఏదో కలిసిపోయి రాజకీయ పార్టీలు సపోర్ట్ తీసుకొని ముందరికి వెళ్దాం అనే అభిప్రాయం చూపెట్టలేదు, స్పష్టత తీసుకొచ్చేది ఇవాళ అతను క్లియర్గా. అంటే ఈ మూవ్మెంట్ పార్టీగా కన్వర్ట్ చేస్తామా, మూవ్మెంట్ కంటిన్యూ అవుతుందా, దేశం అంతా ఒక సపోర్ట్ వచ్చింది అని. చాలా లాస్ట్ పాయింట్ ఏంటంటే వికే గారు, 40% జనం భారతదేశంలో 500-600 కిలోమీటర్ ఢిల్లీ నుంచి దూరంగా ఉన్నారంతే. ఈ హైవేలు, ఈ రైల్వేలు 5 గంటలకు వచ్చి పడిపోవచ్చు. 400-500 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల నుంచి జనం. సో ఈజీగా జనం వస్తారు, గవర్నమెంట్ ఎలాగ ట్యాకిల్ చేస్తుంది. ఆ అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇతను ఎంతవరకు వెళ్తాడు,
ఇతనికి నేను అనుకుంటున్నా దీంతో ఆగేది లేదు, సిజేపీ ఆగేది లేదు. చాలా దూర ప్రయాణం చేద్దాం, రాజకీయ పార్టీలతో మనకు సంబంధం ఏంటి, మనం వేరేగా చేసుకోవచ్చు కదా, ఆ వ్యూలో ఉన్నారని నేను భావిస్తాను. రైట్. సంపత్ కుమార్ గారు, ఇవాళ జరిగిన చర్చలు ఆ డిమాండ్స్ విషయంలో ఒక్క డిమాండ్ మాత్రం ప్రభుత్వం గడువు కోరింది. సో ఈ ఓవరాల్ ఇప్పటి వరకు వచ్చిన సీన్ చూస్తే విద్యార్థులు ఏ మేరకు సక్సెస్ అయ్యారనుకోవచ్చు? 100% సక్సెస్ అయినట్లే. ఎందుకు అంటే మనం చాలా ఉద్యమాలు చూసినాం. వెంకటేశ్వర ఇవాళ సీనియర్ జర్నలిస్ట్గా అస్సాం గణ పరిషత్ నుంచి చూస్తే మన జనరేషన్లో అనేక విద్యార్థి ఉద్యమాలు వచ్చినాయి. మొన్న వచ్చినటువంటి అన్నా హజారేది కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఇది. అన్ని ఉద్యమాల్లో భారతీయ జనతా పార్టీ లేదు అప్పుడు అధికారంలో. కానీ ఈరోజు అవునన్నా కాదన్నా 12 సంవత్సరాల పైబడి భారతదేశాన్ని అప్రతిహాతంగా, నిరాఘాటంగా, నిర్విఘ్నంగా, నిరంకుశంగా, వన్ మ్యాన్ షోగా అమిత్ షా, నరేంద్ర మోడీ ఏం చెప్తే అది భారతదేశం చెప్పినట్లే అని ఎవ్వరూ ఏమీ మాట్లాడలేని ఒక దురదృష్టకర పరిస్థితిలో ఉన్నటువంటి, దుర్మార్గ పరిస్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దిగి వచ్చి ఇద్దరు అతి సామాన్యమైనటువంటి యువకులండి, నిరుద్యోగ యువకులండి. అశుతోష్, హూ ఈజ్ అశుతోష్, హూ ఈజ్ ది గౌరవ్, వాళ్ళిద్దరు అబ్బాయిలు పోయారు. వాళ్ళిద్దరి ముందు కేంద్ర ప్రభుత్వం మోకరిల్లింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, సంశయము లేదు. ఎందుకు అంటే గత నెల రోజులుగా జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్. వివిధ స్థాయిల్లో, వివిధ రకాలుగా, వివిధ వేదికల ద్వారా జరిగింది. నెల రోజులు పెడచెవిన పెట్టి, నెల రోజులు నిర్లక్ష్యం చేసి భారతదేశంలోని ప్రజాస్వామికవాదులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు, విద్యావంతులు, బిజినెస్ మెన్లు, వైట్ కాలర్ అందరూ టాప్ టు బాటం, గల్లీ టు ఢిల్లీ చెలించిపోయింది జరిగినటువంటి సంఘటనలు. అనేక సమయం ఇంకా దాని జోలికి తెలుసుకోలే. జీవితాలు, విద్యార్థుల జీవితాలు కానీ, తల్లిదండ్రుల జీవితాలు కానీ, వాళ్ళు పెట్టే ఆర్థిక స్తోమత లేకున్నా ఖర్చు పెట్టే ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు సంపాదించుకోవడం కానీ, కోచింగ్ సెంటర్లు కానీ, లేదంటే పేపర్ లీకేజ్ వల్ల బీజేపీ కనుసైగల్లో ఉన్నటువంటి అనేక మంది ఏదైతే డబ్బులకు అమ్ముకుని ఇదంటివన్నీ జరిగినా కూడా విద్యార్థులు, ఇద్దరు అతి సామాన్య విద్యార్థులు, ఒక లక్షల మంది, భారతదేశంలో ఉన్నటువంటి లక్షల మంది. యూ షుడ్ నో వన్ థింగ్, 152 సార్లు ఈ 12 సంవత్సరాల్లో పేపర్ లీకేజ్లు జరిగినాయి. 152 ఎవ్రీ స్టేట్ డేటా విల్ గివ్ యూ. ఏ స్టేట్లో ఏది జరిగిందనేది 152 పేపర్ లీకేజ్లు జరిగినాయి. దాంట్లో 75 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా వాడే ఫామ్ ఫిలప్ చేసి ఇబ్బంది పడ్డారు. 75 లక్షల మంది ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది, వాళ్ళ అన్న తమ్ముడు ఇట్లా ఆలోచన చేస్తే కోట్ల మంది ఈ విషయంలో సఫర్ అయినరు, ఇబ్బంది పడ్డారు, మానసిక వేదనకు గురైనరు, తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమైనరు, పిల్లలు వాళ్ళ ఊరికి పోలేక, ఊర్లో ముఖం చూపించుకోలేక, తల్లిదండ్రుల మానసిక వేదన తట్టుకోలేక ఇక్కడే ఉండి అడ్జస్ట్ అయ్యి కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరుగుతున్న సందర్భంలో వచ్చినటువంటి ఉద్యమము. సరే, ఆ జడ్జి ఏమన్నాడో దానికి రియాక్ట్ అయ్యి విద్యావంతులు, చైతన్యవంతులు అయినటువంటి వాళ్ళు కాక్రోచ్ పేరు మీద, సీజేపీ పేరు మీద పెట్టి వచ్చినారు. వచ్చిన తర్వాత ఎవరైనా కానివ్వండి, మీడియాలో ఏబిఎన్కు ఇంకో ధరకి జరిగిన, బిజినెస్లో ఒక బిజినెస్ హౌస్కు ఇంకోరికి జరిగిన, సామాజికంగా ఒక కులానికి ఇంకో కులానికి జరిగిన, ఒక మతానికి ఇంకో మతానికి జరిగిన, అల్టిమేట్గా డెమోక్రటిక్ సిస్టంలో పొలిటికల్ పార్టీ హ్యాస్ టు కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ విక్టిమ్స్. ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా. అదే రాహుల్ గాంధీ గారు అనేక సార్లు చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. కనుకనే వాళ్ళ గొంతుకగా, ప్రతిపక్ష పార్టీగా అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా ఏకం చేసి ఇండియా కూటమిగా ముందుకొచ్చి వాళ్ళ గొంతుకగా అనేక విషయాలను వినిపించడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో విద్యార్థుల మీద ఏ రకమైన దాడి జరిగింది, నిరంకుశంగా, కర్కశంగా మనం చూసినాము. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి కర్కశమైనటువంటి పోలీసు ఏమంటారు దాడి అనాలనో, ఇది ఇంకేమన్నా దమనకాండ ఇంతవరకు జరగలేదు. సరే, అది జరిగింది కదా, అలా జరగకుండా చూసుకోండి. మహాప్రభు, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ హాయంలోనే పేపర్ లీక్ అయింది కదా, మీ ధర్మేంద్ర ప్రధానే ముద్దాయి కదా, ఆ ముద్దాయి మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ 3 డిమాండ్లను పరిష్కరించండి. ఇది రాజకీయ పార్టీగా చెప్పట్లేదు, ఒక మనిషిగా చెప్తా ఉన్నా. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు మన దేశ భవిష్యత్తు కదా అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ముందుకు పోయి చెప్పడానికి ప్రయత్నం చేస్తే పార్లమెంట్లో అవకాశం ఇవ్వలే. అయ్యా రామచంద్ర మహాప్రభు అని పార్లమెంట్ స్పీకర్ దగ్గరికి పోయిండు 5 మందిని తీసుకొని.
స్పీకర్ ఏమన్నాడు, ఐ లాస్ట్ ద గవర్నమెంట్ అండ్ లెట్ యూ నో టుమారో అన్నాడు. గవర్నమెంట్ ఏమంటది, గవర్నమెంట్ తప్పిదాలను ఎత్తి చూపడానికి పార్లమెంటును వేదికగా వాడుకుంటాం, ఇవన్నీ మహాప్రభు అంటే నేను గవర్నమెంట్ని అడుగుతా అంటే కంచె చేను వేస్తే కనుగొనేది ఎట్లు అన్నట్లు వాళ్ళ గురించి వాళ్ళు ఇవ్వలే. అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో కోట్లాది మంది భారతీయ ప్రజల గుండె చప్పుడును తెలియజేయడానికి ఏ ఆల్టర్నేట్ లేని, ప్రత్యామ్నాయం లేని సందర్భంలో ప్రధానమంత్రి ఇంటి ముందర పోయి ధర్నా చేయడానికి పోతే ఎట్లయితే విద్యార్థుల మీద దాడి చేశారో స్వతంత్ర భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ప్రపంచంలో కూడా దాదాపు చాలా దేశాల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని అంత దౌర్భాగ్యంగా నీచంగా రోడ్డు మీద లాక్కెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఇంకా అంతకంటే దుర్మార్గం లేదు. ఎంతవరకు ఈ ఉద్యమంలో విద్యార్థులు తీసుకున్న ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి, ఏ మేరకు ఆ ప్రయోజనాన్ని సాధించగలిగాయి, రాహుల్ గాంధీ ఏ మేరకు ఆ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, తన ఆ రాజకీయ ప్రయోజనాన్ని అందిపుచ్చుకున్నారు, వీళ్ళు ఎక్కువ లాభపడ్డారా లేక కాక్రోచ్ జనతా పార్టీ ప్రెషర్ వల్ల ప్రభుత్వం దిగి వచ్చిందా, ఇవి కూడా చర్చిద్దాం. ఒక పాయింట్ చెప్తాను. అయితే మీరు అడిగిన యాక్చువల్ ప్రశ్నకే పొడిగింపుగా ఆలోచన చేయండి. ఎవరు పై చేయించారంటే ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు, నడ్డా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా వెళ్ళింది కదా, ఇద్దరు విద్యార్థుల ముందు ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు అప్రఖ్యాతంగా భారతదేశాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు దయచేసి ఒక రోజు టైం ఇవ్వండి, మేము ఆలోచన చేసుకొని చెప్తామని వాళ్ళని టైం అడిగే పరిస్థితికి వచ్చి అన్నది నిజమే. వెళ్ళిన ఇద్దరు విద్యార్థి నాయకులు అక్కడికి వచ్చిన వందల వేల మంది విద్యార్థుల ఉద్యమ ప్రతినిధులు, లక్షల మంది ప్రతినిధులుగా వెళ్ళారు వాళ్ళు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు మంత్రులు వెళ్ళారు. దట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. బట్ మంత్రులే రిక్వెస్ట్ చేసి ఒక రోజు టైం ఇవ్వండి, మొండికేయడం కాకుండా మీతో ఏంటంటే తోసేయకుండా 100% మొండికేసిర్రు, నిర్లక్ష్యం చేసిర్రు ఒక నెల పాటు. అదే అన్న ఇప్పుడు గొంతు మీదకి వచ్చింది కనుక జరపడము, వాళ్ళు అడిగితే ఒక రోజు గడువు అడగడం కూడా గొప్ప విషయమే, విద్యార్థులు పైచేయి సాధించినట్టే. అయితే మీరేమంటున్నారు, రాహుల్ గాంధీ గారు వాయిస్లెస్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అని మీరు అంటున్నారు. ఆ పిల్లలు ఏమంటున్నారు, మాకు ఈ రాజకీయ పార్టీలకు ఏం సంబంధం లేదు, దిస్ ఈజ్ ఓన్లీ కాక్రోచ్ జనతా పార్టీ లెడ్ మూవ్మెంట్ అని వాళ్ళు అంటున్నారు. ఇందులో కాంగ్రెస్ రోల్ ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ రోల్ ఏంటి, రాజకీయ పార్టీలు ఎవరు ఎంటర్ అయ్యారు, ఎందుకు ఎంటర్ అయ్యారు, వీళ్ళని ఎవరు ఇన్వైట్ చేశారు, ఇన్వైట్ చేయకపోయినా వెళ్ళకూడదని లేదు, సపోర్ట్ చేయకూడదని సపోర్ట్ చేయకపోయినా కూడా సపోర్ట్ చేయొచ్చు ప్రజాస్వామ్యయుతమైన సమస్యల్లో. కానీ ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు మాకు సంబంధం లేదు, ఏ పొలిటికల్ పార్టీకి మాకు సంబంధం లేదు అంటున్నారు. ఈ పొలిటికల్ క్రెడిట్ చోరీ ఏం జరుగుతుంది అనేది కూడా మాట్లాడారు గారు. నమస్తే అండి బాటమి గారు. ఓవరాల్గా ఇదంతా చూసినప్పుడు ఇది ఈ బొద్దింకల ఉద్యమం కాస్త ఊసరవెల్లి రాజకీయంలోకి టర్న్ అయినట్టు ఒక చర్చ. బొద్దింకలంటే వాళ్ళ పార్టీ పేరు పెట్టున్నారు కాబట్టి నేను అనగలుగుతున్నా. రాజకీయాలు సహరంగానే రంగులు మారుస్తూ ఉంటాయి కాబట్టి అది ఊసరవెల్లి రాజకీయం అంటూ ఉంటారు కదా. ఇది ఎటు నుంచి ఎటు టర్న్ అయిందనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఒక విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశంలో విద్యార్థులైనా, రైతులైనా, మహిళలైనా, ఎవరికైనా సరే ఏదైనా ఒక అంశం మీద ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అటువంటి హక్కులని కాలు రాసేటటువంటి ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ అటువంటి పని చేయదు. ఇందాకే కాంగ్రెస్ పార్టీ మిత్రులు సంపత్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో మోకరిల్లింది, ఇద్దరు సామాన్య విద్యార్థుల ముందు మంత్రులు వెళ్ళి మోకరిల్లారంటా ఉన్నారు. అది మోకరిల్లటం కాదు, వారికి మేము ఇచ్చేటటువంటి గౌరవం. ఒక ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది మోకరిల్లటం అనరండి. వాళ్ళ బాధను అర్థం చేసుకోవటం, వాళ్ళ కష్టాన్ని తీర్చేటటువంటి ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత. అటువంటి బాధ్యతనే మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2012లో అత్యంత దారుణంగా ఒక యువతిని మూవింగ్ బస్సులో గ్యాంగ్ రేప్ చేస్తే నిర్భయ ఉద్యమం ఎంత తీవ్రంగా ఆ రోజున ఢిల్లీ వీధుల్లో జరిగిందో, ఆ రోజున ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం
నుంచి ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా ఆందోళనకారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అన్ని రోజులు నిర్భయ ఉద్యమం ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. మాట్లాడకపోగా ఆ రోజున వాటర్ క్యానన్లు పెట్టి వాళ్ళని చెదురు చేసి లాఠీ చార్జీలు చేసి టేర్ గ్యాస్ ప్రయోగించి రోడ్ బ్లాకులు చేసి ఢిల్లీ మెట్రో స్టేషన్లు బంద్ చేసి ఆ రోజున యూపీఏ హయాంలో నిర్భయ ఉద్యమాన్ని అనగదొక్కటానికి ఏమేం చేశారో ఇప్పటికీ ఆ విజువల్స్ ఉంటాయి. ఆనాడు ఒక్క మంత్రి కూడా వెళ్ళి మాట్లాడలేదండి. కానీ ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా ఇవాళ అభిజిత్ గారు జూన్ 6 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఆయన ఆపామా? ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి ఆయన దేశానికి పంపించేసామా? నేరుగా ఆయన ఎక్కడైతే నిరసన చేపట్టాలనుకున్నారో అక్కడికి తీసుకెళ్లారు, జంతర్ మందర్ దగ్గర వదిలిపెట్టారు. చక్కగా ఆయన ఆ రోజున ఆయన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నారు. ఎక్కడ ఏం ఆటంకం సృష్టించలేదే, ఆయన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోలేదే. సో వాంగ్చుక్ గారు ఆయన దీక్ష, ఎస్ దే హ్యావ్ ఎవ్రీ రైట్, దాన్ని కాదనే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున నిజానికి వాంగ్చుక్ మీద దేశద్రోహం కేసు ఉంది. ఎస్, అయినా సరే మేమేమి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భంలో ఇంటర్వ్యూని అవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం, స్వార్థం కోసం ఉద్యమంలోకి చొరబడి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు తన్నుకోవటం. ఆమ్ ఆద్మీ పార్టీ ఓ పక్కన, కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన, నువ్వెట్టొస్తావా అంటే నువ్వెట్టొస్తావు, నువ్వు రావటానికి వీల్లేదంటే నువ్వు రావటానికి వీలు. ఏంటండి ఇది? ఒక పక్కన పార్లమెంట్ సెషన్లో ఉంది, మీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఉన్నారు, ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది, రండి మీరు నిలదీయండి, క్వశ్చన్ చేయండి, మేము సమాధానం చెప్తాం, మీరు డిబేట్కి రండి అంటే రోడ్లపైన ఏంటండి ఈ డ్రామాలు? విద్యార్థులు ఎస్ వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళు చేసుకుంటారు. మీరెందుకు దానిలోకి చొరబడి, మీరెందుకు మీ పార్టీ కార్యకర్తలు దానిలోకి చొరబడేలా చేసి ఈ ప్రయత్నం ఎందుకు చేయాలి? దీనివల్ల ఏమవుతోంది? ఇందాక మీరు చెప్పినట్టు దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి అరాచక శక్తులు కూడా దానిలోకి జొరబడిపోయి మరో నేపాల్ని చేస్తాం, మరో బంగ్లాదేశ్ని చేస్తామంటే అదేం పద్ధతి అండి? ఇవాళ ఆ రకంగా కాకుండా ఇవాళ నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఆయనే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయటం కానీ, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతానంటాం, రేపు క్యాబినెట్లో మేము డిస్కషన్ తీసుకుంటా అని చెప్పిన మాట ప్రకారం వాళ్ళు డిస్కస్ చేసి 2024లోనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ యాక్ట్ 2024 ఎవరు తీసుకొచ్చారండి? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా? యూపీఏ తీసుకొచ్చిందా? యూపీఏ హయాంలో పేపర్ లీక్లు అవ్వలేదా? ఆ రోజున 2007లో AIEEE ఆల్ ఇండియా లెవెల్ నేషనల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అదో పెద్ద లీకు. ఆ రోజున హెచ్ఆర్డి మినిస్టర్ అర్జున్ సింగ్ గారు రిజైన్ చేశారా? రాజీనామా చేశారా అర్జున్ సింగ్ గారు? పోనీ మీరు ఏమన్నా కొత్తగా ఏమన్నా చట్టాలు తీసుకొచ్చారా అటువంటివి రాకుండా చేయటం కోసం? 2006లో సిబిఎస్ఈ ఎగ్జామ్ లీకు, 2012లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ ఎగ్జామ్ లీకు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అయితే నేను చదవదలుచుకోవాలా. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. ప్రత్యేక చట్టం తీసుకొచ్చాం 2024లో, మళ్ళీ ఈ రోజున ఆ చట్టంలో కొన్ని మార్పులు చేసాం, అమెండ్మెంట్స్ చేసి ఇంకా కఠినతరం చేసాం. మాక్సిమం జైల్ టర్మ్ 10 years, 10 crore ఫైన్ కానీ ఇటువంటివన్నీ కూడా పెట్టి అవన్నీ కూడా చేసాం. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో మరి ఒకటి కాంపెన్సేషన్ ఫ్యామిలీస్కి, ఎస్ ఒప్పుకోవటం జరిగింది. దురదృష్టవశాత్తు కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలి, ఆ పని చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆందోళన చేసేటటువంటి విద్యార్థులపైన ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటినీ విత్డ్రా చేసుకుంటామని చెప్పారు ప్రభుత్వం వైపు నుంచి. ఇక మినిస్టర్ గారికి రాజీనామాకు సంబంధించి అది కొంత సమయం అడిగారు. అదే రకంగా దాన్ని ఏం చేయాలనేది ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో అన్ని విషయాల పట్ల సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ విద్యార్థులు కూడా అర్థం చేసుకుని ఇవాళ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, దయచేసి మీరు మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి, మీరు ఎందుకండి మా దానిలో కలవటం అనే పరిస్థితిలో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, పేపర్ లీక్ అయిన రోజు ఇప్పుడే మే 3వ తేదీన ఎగ్జామ్ జరిగింది. మే 12 ఈ విషయం బయటికి రాగానే ఇమ్మీడియట్గా సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటమే కాకుండా 13 మందిని అరెస్ట్ చేసి మే 15 కల్లా మొత్తం అరెస్టులన్నీ కూడా చేసి కేసును పకడ్బందీగా చేయటం, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేసి ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ జూన్ 21 ఎగ్జామ్ పెట్టి మొన్న రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. 20 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు, 11.5 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. దానిలో 60% మంది బాలికలు ఉన్నారు.
ఇవాళ హైయెస్ట్ 715 స్కోర్ గత లాస్ట్ ఇయర్ జరిగిన స్కోర్ కంటే బెటర్ స్కోర్ సాధించారు. ఇవాళ అన్ని రకాలుగా ఈ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఒక సంవత్సరం వృధా కాకుండా ఉండాలన్న ఆలోచనతో ప్రధానమంత్రి గారు ఇమ్మీడియట్ గా కరెక్టివ్ స్టెప్స్ ఏ విధంగా తీసుకుంది ఈ ప్రభుత్వం? కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే కొంత ఆసక్తికరమే. 45 రోజుల క్రితం నీటు జరిగింది, పేపర్ లీక్ అయిందో లేకపోతే ఎవరో దొంగతనం చేసి అమ్ముకున్నారు, వాటెవర్, పేపర్ బయటికి వెళ్ళింది. ఆ వెంటనే మళ్ళీ ప్రభుత్వం కొంతమంది మీద కేసు పెడుతుంది. అది మీడియా ద్వారా బయటకు వచ్చింది, లేకపోతే విద్యార్థులు బయట పెట్టారు, ఒక తండ్రి బయట పెట్టాడు, సంథింగ్ జరిగింది. మొత్తం మీద మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ పిల్లలు రాశారు. రిజల్ట్ మన 19వ తేదీ అనుకుంటా రిజల్ట్ వచ్చింది. రిక్రూట్మెంట్ అడ్మిషన్స్ ఇది స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంత ఇది ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వము ఇనీషియల్గానే స్పందించి అప్పుడే వెంటనే క్యాబినెట్లో ఈ చట్టము ఈ నిర్ణయాలు అప్పుడే తీసుకుని ఉండాల్సింది ప్రభుత్వం. అప్పుడే దానికి సంబంధించిన వ్యవహారాలు అది చేయాల్సింది. అప్పుడే ప్రశ్నించడాలు, నిలదీయడాలు, రోడ్డు ఎక్కడాలు ఇవన్నీ అప్పుడే జరగాల్సింది. ఇదంతా చూస్తుంటే సీతారాం నాయక్ గారు, ఇది రాజకీయం అయ్యిందా, రాజకీయం చేయబడిందా, పొలిటికల్ గెయిన్స్ కోసం ఈ ఉద్యమం వాడుకోబడిందా, లేక ప్రభుత్వం యొక్క ముందు చూపు లేనితనం వల్ల ఆటోమేటిక్గా అదే అటు టర్న్ అయిందా? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి శ్రోతలందరి నమస్కారం. నమస్కారం సార్. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోతే ఇంత త్వరితగతిన ఈ 30-40 రోజుల్లో మళ్ళీ రీ ఎగ్జామ్ అయ్యి అంత పెద్ద ఎగ్జామ్ ని ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా చేసి విద్యార్థులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకునేది కాదు కదా. ప్రభుత్వం ముందు చూపు ఉంది కనుక జరిగిన దాని మీద చింతిస్తూనే జరిగిన దాన్ని మళ్ళీ ఇంకోసారి జరగకుండా చాలా మందిని ఇప్పటికే మీ ముందు సిబిఐకి ఇచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కామన్. నేను ఒక ప్రొఫెసర్ ని, వెంకటకృష్ణ గారు మీకు తెలుసు. నేను ఈ ఎగ్జామినేషన్ కమిటీ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్ అయినా కూడా ఈ దొంగలు, ఈ బద్మాష్ గాళ్ళు కొంతమంది ఉన్న రోజులు నువ్వు ఏ సీక్రెసీ చేసినా ఎక్కడో దగ్గర వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి 10 కోట్లు ఇది కాదు, ఇటువంటి వాడిని కాల్చడమో ఇది వేరే దేశంలో ఉన్నప్పుడు ఉరిశిక్ష ఇస్తే తప్ప ఈ సిస్టమ్ ఎంతవరకు మార్స్తామో నాకు తెలియదు. కానీ ప్రభుత్వం గొప్ప పని చేసింది. రెండో పని ఏం చేసింది ప్రభుత్వం అంటే వెంటనే విద్యార్థుల ముందు సంపత్ గారు కూడా ఒక పెద్ద స్టూడెంట్ అయిపోయారు. ఈ మోకరిల్లుడు అట్లాంటి 64 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు మోకరిల్లురు? ఒకసారి ఆ 64 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు పేపర్ లీక్ కాలే. మొన్న అయింది కదా ఇక్కడ మన దగ్గర. ఎవరి దగ్గర మోకరిల్లురు? మొన్న జరిగింది కదా, తెలంగాణలో జరగలే. పోయినసారి కేసీఆర్ అప్పుడు జరగలేదా? మొన్న ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయలేదా? ఇట్లా ఇవి కాదు మనం మాట్లాడవలసి. దానికి ఏమైనా సూచనలు చేసి ఏదో పార్టీ, మన పార్టీ వాళ్ళంటేనే ఉన్నారు. అక్రోచ్ పార్టీ వచ్చింది. విద్యార్థుల ముందు ఎవరు గొప్ప కాదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొఫెసర్ గాని, వీసీ గాని, దేశ ప్రధానమంత్రి గాని విద్యార్థుల ముందు ఎవరు గొప్ప కాదు. విద్యార్థులను గౌరవించవలసిందే. విద్యార్థులు పిలిచిపోయి మాట్లాడవలసింది. విద్యార్థి శక్తిని మీరు అంత చిన్నగా అంచనా వేసుకోకూడదు మనం అని వాళ్ళు పార్లమెంట్ మీద వచ్చి పడితే అలా కొంత బెగాడి గాళ్ళు వచ్చి అలా ఎవడు పడితే వాడు వచ్చి రీళ్లు తీస్తున్నారు సార్. అఖిలేష్ యాదవ్ గారి మిసెస్ వచ్చి మొన్న ఏం చేసిన చూసినా మీరు? మరి ఆయన ప్రభుత్వంలో 40 పేపర్లు లీక్ అయింది కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇదే నా పద్ధతులు వీళ్ళు చేయవలసినాయి. ప్రధానమంత్రి ఇంటికి పోయినరా? 64 సంవత్సరాల్లో మీ దగ్గర ఏం జరిగితే ఎంతమంది వచ్చిర్రు మీ ఇంటికి? ప్రతిపక్ష నాయకులు వచ్చిరా? ప్రధానమంత్రి ఇంటికి దేశ ద్రోహులు పోతారు. పార్లమెంట్ మన అత్యున్నతమైనటువంటి చట్టాన్ని కాపాడి మన భవిష్యత్తు నిర్మించేది. తప్పైతే బయట 100 సార్లు చెప్పండి, నిరసన చేయడంలో తప్పు లేదు. కానీ ఆ స్కోప్ కూడా ఇయ్యాలి ప్రభుత్వం. వెంటనే ఎగ్జామ్ పెట్టేసింది, అందరికీ వచ్చినాయి. కొంతమందికి నష్టం జరుగుతుంది. ఇది ఇవాళ ఒక్క మోడీ గారి ప్రభుత్వమే ఇది చేసింది, మోడీ గారే తప్పు చేసినట్టు 100 మంది 100 రకాలుగా మాట్లాడతాం. దురదృష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఆచార్యునిగా, ఒక ఎగ్జామినేషన్ తో పనిచేసిన వాటిగా చెప్తున్నా, ఇది దురదృష్టం సార్. ఈ దరిద్రులు ఉన్న రోజులు ఈ మరక ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరి మీద వస్తూనే ఉంటది. ఇక దీన్ని రాకుండా చేయడానికి వాళ్ళ గురించి ఒక్క మాట రాలే చూడు. ఈ 5-6 రోజులు నేను డిబేట్ లా వింటున్నా, ఆ చేసిన ద్రోహులు, దొంగలు, బట్టెబాజుగాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. మన జీవితం, మన మనుషులు పుట్టినందుకు ఏమైనా చేసుకోవాలి, మార్చుకోవాలి అని మాత్రం అంటలేదు. ప్రభుత్వం తప్పులు చేసింది, మళ్ళీ దిగిపోతే మేము ఎక్కుతాం, మేము ఎక్కుతాం అన్నట్టే ఉన్నా సార్. అలా
ఇట్లా కాదు కదా ప్రభుత్వాలు అయినా కాక్రోచ్ పార్టీ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ ఎవరైనా ప్రజాస్వామ్యంలో వచ్చారు, మాకు వద్దు మీ సహకారం అంటున్నారు. అంతేందుకండి నిన్న కేజ్రీవాల్ ఏమంటారు, బీజేపీ నట రాహుల్ గాంధీని ఆయన ఇంటికి పంపించిందట. విన్నారా మీరు వెంకటకృష్ణ గారు? విన్నారు? మీకు ఏంది ఆయన ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ బీజేపీ పార్టీనే రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటికి పంపించి మా ఇంటికి రమ్మని వాళ్ళే పంపించారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, బీజేపీ కాంగ్రెస్. లేకపోతే రాహుల్ గాంధీ టీము ప్రధానమంత్రి ఇంటి దాకా ఎట్లా వెళ్ళగలుగుతారు అనేది అరవింద్ కేజ్రీవాల్. అదేలే ఆ పొలిటికల్ బ్లేమ్ గేమ్. ఇది సైకో మెంటాలిటీ, పిచ్చోని మాట్లాడే మాటలు కాకుంటే ఓ రాజకీయ పరిణితి చెంది ఓ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వాళ్ళు సడన్ గా వచ్చిండి అయినా కూడా ఇంత గొప్పగా ఉండాలండి. ఇటువంటి వాళ్లను అన్ని ప్రతిపక్షాలు ఇంకోసారి జరగకుండా ఏం చేయాలనేటువంటి దాంతో నడవండి. మీరు చూసిన 15 నుంచి 20 మంది, ఒక అమ్మాయి అయితే వందే మాత్రం అనే పోలీసులుగా నిలబడి 1 నిమిషంలో వెళ్ళిపోయింది. రీల్ చేసుకుంటున్నారు సార్, 101 రీల్స్ ఉన్నాయి ఇప్పుడు. అన్ని మీడియా ఏది సోషల్ మీడియా వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళి అని చూడు. వీళ్ళంతా ఉద్యమకారులు, వీరంతా విద్యార్థుల సంక్షేమాన్ని కోరి వచ్చినటువంటి దరిద్రుల. నో డౌట్ మీరు అన్నట్టు సంపత్ గారు ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎట్లా నేను అందుకోసం అంటున్నా, విద్యార్థుల దగ్గర ఎవరైనా మాట్లాడవలసిందే. విద్యార్థి శక్తిని చిన్నగా అంచనా వేయకూడదు. విద్యార్థులకు అన్యాయం జరిగితే మనం పశ్చాత్తాపడాలి. విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలో చేయాలి. ప్రభుత్వం 100 రేట్లు చేసిందా లేదా మీరే చెప్పండి. ఎన్ని రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసింది? 1 year నష్టపోకుండా చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా ఈ దొంగ పేపర్లు తీసుకొని రాసినోడు ఎవడని బాధపడి అక్కడ వచ్చి ఉంటాడు తప్ప మెరిట్ విద్యార్థుడు ఎన్నడూ నష్టపోదు. నువ్వు ఇటువంటి 10 పేపర్లు మార్చి తీసుకుంటాబో వాడే వస్తాడు. ఎవరన్నా ఇట్లా ఈ పేపర్లు చూసి రాసి పోయినోడు ఎవడైనా ఒక 4 పెట్టి బాధపడితే బాధపడవచ్చు, లేదా జన్యులు కూడా కొన్ని సార్లు నష్టం జరగవచ్చు. దాన్ని నేను కూడా ఒక ఆచార్యంగా చింతిస్తా, తప్పేం లేదు దాన్ని. కానీ ఇది జరగని ప్రక్రియ. ఎన్ని ఏళ్ళు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతూనే ఉన్నది. ఎందుకు పెట్టారు చట్టాలు? దక్షిణ భారతదేశంలో ఈ చైన్ గుంజేటోడు ఉంటే కుక్కలను బట్టి పీకి కుక్కలు లాగితే చూస్తే వాడు ఎక్కడి సార్ ఉంటే 6 నెలలు జైలు ఉంటుంది, లేకపోతే పొడిచిన వాడు 3 నెలలకు బయటకు వస్తాడు. దరిద్రమైనటువంటి సమాజం. ఈ మనుషులలో మార్పు రావాలి, కానీ ప్రభుత్వాలు చేసే బాధ్యత ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితి బయట లేదు సార్ పార్టీలకు. ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషము. పుల్లారావు గారు, ఈ సోషల్ మీడియా ఫ్లడ్ అవుతోంది ఈ వీడియోస్తో, గడిచిన 4 రోజుల ఉద్యమం తాలూకు వీడియోస్తో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తాం, మేము అబ్జర్వ్ చేస్తాం, అంతా మనం అదే ఫాలోఅప్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం కదా. దీంట్లో ఆ మొత్తం వీడియోస్ కానీ లేకపోతే బయటకు వచ్చిన ఇవి కానీ చూస్తే విద్యార్థుల వీడియోస్ కానీ విద్యార్థుల గురించి మాట్లాడిన వీడియోస్ కానీ చాలా తక్కువ. దేశం గురించి కానీ లేకపోతే బీజేపీ గురించి కానీ లేకపోతే ఆర్టికల్ 370 గురించి కానీ లేకపోతే రామ్ మందిర్ గురించి కానీ లేకపోతే శ్రీలంక అని, బంగ్లాదేశ్ అని, నేపాల్ అని, లేకపోతే మతపరమైన కామెంట్స్ రెచ్చగొట్టే ఇవే ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో దీంట్లోకి ఎలాంటి ఎలిమెంట్స్ ఎంటర్ అయ్యాయి అనేది వాటిని చూస్తే అర్థమైపోతుంది కదా. సో దీంట్లో విదేశీ హస్తం ఉందనేది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత ఎస్టాబ్లిష్ అవుతోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్లు ఎలాగైతే రెచ్చగొట్టారో అప్పుడు పహల్గాం దాడులప్పుడు, ఇప్పుడు కూడా 400 అకౌంట్లు మన గవర్నమెంట్ వాటిని ఇచ్చేసింది కదా, ఆపింది కదా. అలాగే చైనాకు సంబంధించిన కొన్ని ఇవి బయటపడుతున్నాయి. అమెరికా ముందు రోజే ఎలా అలర్ట్ ఇచ్చింది వాళ్ళకి జరగకముందే, ఈ ప్రోగ్రామ్ జరగకముందే జరగబోతోందని ఎలా ఇచ్చింది, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో వీటి మీద మీ అనాలిసిస్ ఏంటి? ఒకటి, ఫస్ట్ ఫారెన్ హ్యాండ్ భారతదేశంలో వచ్చి అల్లరి చేస్తుంది అన్నారు ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఫారెన్ హ్యాండ్ ఆ టైం నుంచి భారతదేశం ఏ గవర్నమెంట్ ఉండేదా మళ్ళీ ఏదో రాగా డివైడ్ చేసి ఎరగొట్టాలని 80-75 సంవత్సరాలు బట్టి మనకి ఎనిమిది పాకిస్తాన్ చైనా బోర్డర్ మీద నుండి 5 లక్షల సైనికులు అక్కడ ఉన్నారు. 5 లక్షల సైనికులు ఇవాళ కూడా ఏదో మొన్న ఏదో సింధూరులో ఏదో చేస్తావు అయిపోయింది అనుకుంటే మళ్ళీ వస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ వార్ ఎలా ఉంటుంది? టెక్నాలజికల్ వార్. ఒక వ్యక్తి మంచి పర్పస్ అవునప్పటి వరకు చాలా మర్యాదగా చాలా ప్రేమగా గౌరవంగా మాట్లాడాము. విషయం ఏంటంటే
సోనం వాంగ్చుక్ సంతకం పెట్టాడు. అతను ఏంటి, అతని ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎవరు క్రియేట్ చేశారు? వినయ్ నాయక్ గారు, మీరు ఎంపీ, ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ యూ, పెద్దవారు 2019లో లడాఖ్ తీసి వేరే రాష్ట్రంగా పెట్టారు. 2,50,000 మంది, ఏరియా తెలంగాణలో 60%. వారికి వేరే దేశం పాకిస్తాన్ చైనా బోర్డర్ 500 కిలోమీటర్లు. వాడు అప్పటి నుంచి నాయకుడు అయిపోయాడు, ఇంటర్నేషనల్ నాయకుడు అయిపోయాడు. వాడు వచ్చి చక్కగా ఇక్కడ ఫాస్ట్ చేసే వరకు ఏం లేదే. వాడు వచ్చి కూర్చొని ఫాస్ట్ మొదలుపెట్టాక ఈ మొమెంటం వచ్చింది. అది అలాగ ఉంటుంది. ఇది తప్పకుండా ఏ ప్రభుత్వమైనా అంటున్నది, ఇది బీజేపీ ఇవాళ ఉన్నది, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, లేకపోతే ఇంకో పార్టీ ప్రభుత్వం. ఇది ఇంత తప్పకుండా రప్చర్ చేయాలి భారతదేశం. అది ఇప్పటి నుంచో తెలుస్తుంది. అదేదో లక్కీగా కాసుకుని వచ్చేవా, మన ప్రభుత్వాలు కూడా అన్ని మంచి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈవేళ ఛాలెంజ్ ఏం చేస్తున్నాడు అతను, రేపు మా మాట వినకపోతే దేశంలో కాల్ ఇస్తా, కోట్ల మంది వచ్చేస్తారు అంటున్నాడు. ఏంటి ధైర్యం, ఏంటి? మన వాళ్ళందరూ రాజ్యాంగం వాపుకి బలంకి తేడా తెలిపితే అలా ఉంటది. అది ఇంకో చిన్న పాయింట్ చెప్తున్నాను వికే గారు. రాజ్యాంగం అనే వాళ్ళకి ఒకటే జ్ఞాపం చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ రాజ్యాంగం ఏంటి, ప్రధానమంత్రి ఉన్నాయి, ముఖ్యమంత్రి ఉన్నాయి, అసెంబ్లీలో నీకు మెజారిటీ, పార్లమెంట్లో లేకపోతే పోవాలి అంతే. అంతేగాని బయట నుంచి వచ్చి ఆడిని తీసేస్తాం, ఈడిని తీసేస్తాం, కోటి మంది వస్తే సహించుకోవడం. భారతదేశం ఈవేళ ఇంతవరకు వెళ్ళారు. ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా నేను చెప్తున్నా, ఇలాంటిది ఒక లిమిట్ దాటే కాదు, ఒక లిమిట్ దాటితే క్రష్ చేయాలి. ఎవరు ఏదనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, లేదంటే క్రష్ చేయాలి. లేకుండా ఇంతవరకు చేశారు, చేతులు పట్టుకోండి, కాలు పట్టుకోండి, వినకపోతే మాత్రం ఊరుకోవడానికి వీల్లేదు. ఏమంటే స్టూడెంట్స్ అని ఇది అది కాదు, అది కూడా చాలా మంది బయట వాళ్ళు వచ్చారు. ఇది ఒకనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ముందలు ఉండేటప్పుడు లంపెన్ ఎలిమెంట్స్ అనేవారు, మర్చిపోవద్దు మీరు, మర్చిపోవద్దు. మనం వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు అని మీకు మర్యాద పూర్వకంగా చెప్తున్నా. మీరు గ్రూప్స్ అనేవాళ్ళు వాళ్ళు పూర్తిగా డామినేట్ చేస్తున్నారు. చాలా వల్గర్ గా అయిపోతుంది. మనం కేర్ఫుల్ గా ఉండాలి. న్యాయం ఉన్నది వాళ్ళకి పూర్తిగా, ప్రతి ఇండియన్ కి ఫుల్ హక్కు ఉన్నది. తప్పకుండా భారతదేశం మీద ఎలాగైనా ఇందిరాగాంధీ టైం నుంచి ఏదో రకంగా బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఓ పవర్ఫుల్ అప్పుల నుంచి, ఈవేళని కాదు, ఈ 10-15 సంవత్సరాలని కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అది మాత్రం తప్పకుండా మనం వాచ్ చేయాలి. ఒక స్టేజ్ వచ్చాక గవర్నమెంట్ మాత్రం ఫర్మ్ గా ఉండాలి మాత్రం. ఏ గవర్నమెంట్ అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక అమెరికా అధ్యక్షుడు ఆ పాకిస్తాన్ రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుంటే ఆమె నిక్కచ్చిగా నిలబడి హూ ఆర్ యూ అనబట్టి ఆగాడు ఆయన. ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు ఇంకో రూపంలో రావాలనుకుంటున్నాడు, ఇంకో పక్కన ఉన్న చైనా ఒక రూపంలో రావాలనుకుంటోంది, ఇటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్, అంటే చుట్టూ ఫెయిల్యూర్ స్టేట్స్ మన ఎనిమీస్ రూపంలో ఉన్నాయి. మన చుట్టూ బయట నుంచేమో పర్మిషన్ వన్ మోర్ సెంటెన్స్ అంతే. మనకి పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి, శ్రీలంకకి కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు. మనకి 80 crores పీపుల్ కి రేషన్ ఇస్తున్నాం, చాలా డైరెక్ట్ సోషల్ వెల్ఫేర్ చేస్తున్నాం. ఇప్పుడు నిజం కాదు, 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు చేయదు భారతదేశం. అక్కడ ఏం లేవు. పాకిస్తాన్ లో ఒక 10-15 జనాభా % చూసుకుంటారు, మిగతా వాళ్ళు మనం పంపాం కదా అంతే, వదిలేశారు. అది బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి ఏంటి, 3 కోట్ల మంది మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. భారతదేశం చాలా సౌండ్ ఫుటింగ్ గా ఉన్నది. గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంటున్నా తలోంచుకోవాలి. డిమాండ్స్ కి ఎంతవరకు వాళ్ళు రేపు చేస్తారా, రేపు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని నేను ఆ రోజు అన్నాను, ఇవాళ అంటున్నాను. ఎందుకంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ చెప్పాం మనం, ఉన్నది మీకు. అవును, అది వేరు. కానీ ఒక గన్ పెట్టి నువ్వు రిజైన్ చేస్తావా, 1 కోటి మందిని తీసుకొస్తావా అంటే ఏ ప్రధానమంత్రి ఒప్పుకుంటాడు, ఏ ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడు చెప్పండి వికే గారు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి, ఇలాంటి లీకేజ్ జరిగాయి, ఇంకా వేరే శాఖలకు సంబంధించి చాలా జరిగాయి. మరి ఎప్పుడు ఇలాంటి ఇది ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఏం జరిగినా కూడా ఇది పొలిటికల్ బ్లేమ్ గేమ్ గా ఎందుకు మారింది అనేది కూడా సంపత్ గారు. ఓకే, ఇప్పుడు ఒక పబ్లిక్ ఇష్యూ, మన దేశ ప్రజలకి, మన దేశ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ, ఈ ఇష్యూ కోసం
విడివిడిగా వాళ్ళైనా పోరాడవచ్చు, రాజకీయ పార్టీలుగా మీరు వాటికి సపోర్ట్ చేసి భుజాన్ని వేసుకొని మీరైనా ముందుండి నడపవచ్చు, వెనకుండైనా మద్దతు ఇవ్వచ్చు, ఇంతవరకు ఓకే. కానీ అక్కడ కొన్ని ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టు గతంలో వాడేవాళ్ళం ఆ పదాలు, లంపెన్ గ్రూప్స్, లంపెన్ సెక్షన్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇవన్నీ అక్కడ క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అవి కనపడుతుంటే కూడా వాటిని కండెమ్ చేయలే ఎవరు, వచ్చిన పరిస్థితి అది. ఎదురికి గవర్నమెంట్ వైపు నుంచి, పోలీసు వైపు నుంచి వీళ్ళు ఖండించారు తప్ప మీలాంటి పార్టీలు కానీ ఇంకెవరైనా నో, ఇలాంటి వాటికి అవకాశం లేదు, ఇలాంటివి మాట్లాడొద్దు, మీరు సమస్య మీద మాట్లాడండి అని ఎవరు అనలేకపోయారు. పైగా పొలిటికల్ గెయిన్ కోసం ట్రై చేశారు ఆమ్ ఆద్మీ ఒకవైపు నుంచి, మీ వాళ్ళు ఒకవైపు నుంచి. ఇదంతా కొంచెం ప్రజల్లో ఎందుకో మంచి పేరు కంటే చెడ్డ పేరు వచ్చింది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే సమస్య సొల్యూషన్కి వస్తుందని ఒక సంతృప్తి అనుకోండి. సమస్య పరిష్కారం కావాలనే తాపత్రయంతో పనిచేసే నాయకుడు కానీ, అది విద్యార్థి నాయకుడు ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దృష్టి మొత్తం సమస్య పరిష్కారం విషయంలో ఉంటుంది. ఈ సమస్యను ఎత్తి చూపడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటివని అన్వేషించడంలో ఉంటాడు. కానీ మధ్యలో సైడ్ ట్రాక్లో ఏవో జరిగే ఈ చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూసడం ఎవరికి చేస్తారు? డిఫెన్స్లో పడినప్పుడు చేత కాక, చేవలేక, సమాధానం చెప్పలేక, డిఫెన్స్లో పడినప్పుడు, కార్నర్ అయినప్పుడు ఇవన్నీ భూతద్దం పెట్టి వెతికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటి అంటాను, ఎస్ న్యాచురల్గా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కనుక ఇవన్నీ లంపెన్ సెక్షన్స్ అంటారు, వాళ్ళు దేశద్రోహులు అంటారు, బంగ్లాదేశ్ని తెస్తారు, పాకిస్తాన్ తెస్తారు, అమెరికా అంటారు, నేపాల్ అంటారు, లేకపోతే హిందూ వ్యతిరేకులు అంటారు. అల్టిమేట్గా అదొక ఆయుధం ఎప్పుడూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఉన్న దాంట్లో అందరూ కూడా వారు బీజేపీ నాయకుడు, వీరు ఎన్డీఏ పార్ట్నరు, వారు కొద్దిగా గొప్ప ఐడియాలజీ అదే అట్లుంది కనుక వన్ సైడ్ నాది ఒకటే ఉంది. అయితే గౌరవంగా విద్యార్థి నాయకులకు గౌరవం ఇచ్చి మాట్లాడారు. ఎస్, ఐ అప్రిషియేట్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ రెస్పెక్ట్ టు మై కొలీగ్ స్టూడెంట్ లీడర్స్. దాని కాదనం ఎందుకు 35-40 రోజులు ఎందుకు గౌరవం ఇలే? బంక వలగొట్టి ఈపులు విమానం మీరెందుకు పోలే? ఎక్కడికి? మొన్న అంతా పగిలిపోయినాక వెళ్ళి కూర్చున్నారు, కానీ మరి 35 రోజుల నుంచి మీరు వాళ్ళతో కలిసి ఎందుకు పనిచేయాల? యువర్ మిస్టేక్ అండ్ వికే గారు, ఇట్ ఈస్ ఏ వాలంటీర్ ప్రోగ్రామ్. మీరే ఇంతకుముందు ఉపోద్ఘాతాలు నాట్ మాది, ఇట్ ఈస్ ఇండియన్స్, నాట్ కాంగ్రెస్, ఇట్ ఈస్ ఇండియన్ యూత్, ఇండియన్ అన్ఎంప్లాయిడ్, ప్రభుత్వం ఎర్లీగానే స్టార్టింగ్ అడిగాను సీతారాం నాయక్ గారిని, ప్రభుత్వాన్ని అడిగాను. మరి మీరెందుకు ఇన్ని రోజులు ఉదాహరణ వేసుకుని పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు, మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి మీరు నడిపించాల్సింది కదా. మీరు కానీ ఎవరైనా కానీ నిశితంగా 45 రోజుల ఉద్యమాన్ని పరిశీలించండి. ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకపోతేనే అది స్వచ్ఛంగా ముందుకు పోతే ఉద్యమాన్ని ఎవరు కూడా పోకూడదు కూడా. కానీ అది పరాకాష్ఠకు చేరి గౌరవం అంటున్నారు, మొత్తం వీపు విమానం చేసి గౌరవం అంటే ఎంతవరకు సమంజసం అంటే? నేను పార్లమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కూడా రెచ్చగొట్టారు. పొలిటికల్ పార్టీ పార్లమెంట్ 28th స్టార్ట్ అయిందండి. 15 days బ్యాక్ ఇట్ సెల్ఫ్ రాహుల్ గాంధీ నీటి గురించి పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు ఇచ్చి ఏం చేసినా మీకు తెలుసు. సెషన్ పలానా రోజు నుంచి ముందే చెప్తారు కదా, అదే వారాల ముందే ఇస్తారు కదా నోటిఫికేషన్. 45 days క్రితం నుంచి స్టార్ట్ అయింది. మీరు ప్లాన్ చేసుకున్నారు. 100% ఒక పొలిటికల్ పార్టీ. భారతదేశంలో అదొకటే కాదండి, ఏ సమస్య వచ్చినా సమస్య మీద స్పందించకపోతే మళ్ళీ వీళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ చేతగా. అందుకని గౌరవం అనడము, మొత్తం పలగొట్టిన తర్వాత గౌరవం అనడము, ఏంది ఇది కావాలా? పుల్లారావు గారు ఇదే జరగాల? సీతారాం నాయక్ గారు ఇంతమంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు విత్ నేమ్ విత్ అడ్రస్ చూపిస్తున్నాను. పటాభి గారు కానీ అంటారు జరుగుతుంటే మన సీతారాం నాయక్ గారు అయితే ప్రొఫెసర్ అట. 100 మంది చచ్చిపోయారు రైతులు సూసైడ్ లో 10 సంవత్సరాలు. 100 మంది రోజుకి చచ్చిపోయారు, జ్ఞాపకం పెట్టుకోండి అంతే. ఫార్మర్ సూసైడ్ 100 a day. అక్కడ దాకా ఎందుకు సార్? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, బీఆర్ఎస్ హయాంలో ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, మొన్న బీ ప్రభుత్వం వచ్చినా కూడా లీక్ అయినాయి కదా. 100% రేపు కూడా ప్రొఫెసర్ గా వాళ్ళు చెప్పారు సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ గా ఉండి కూడా చెప్తున్నాను చాలా జరిగినాయి, ఇట్లా జరుగుతాయి, వెరీ కామన్ అంటున్నాను, అలా కూడా ఉండు ప్రొఫెసర్ గా ఉండి. కానీ జరిగినాయి, రేపు జరుగుతున్న కారణం లేదు. నా పార్టీ ఎప్పుడు ఒక్కసారి కూడా పేపర్ లీకేజ్ బాధిత వహించాలి అంటలేను, జరుగుతాయి. కానీ జరగడం అనేది
నిరాఘాటంగా పరాకాష్ఠకు చేరినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు అన్నది గ్రహించండి అంటున్నాం. అది జరిగింది, మా హాయంలో జరిగింది, రేపు మా హాయంలో కూడా జరుగుతుండొచ్చు. కానీ ఎంతవరకు జీరో కన్విక్షన్స్ అండి, బరాబర్ జరిగినాయి, దానికి నిందితులు విచారణ జరుగుతుంది, ఎవరు శిక్ష పడేటోళ్ళకి పడుతుంది. జీరో కన్విక్షన్ 152 12 సంవత్సరాలు జరిగితే ఒక్కడు కూడా నిందితుడు జైలు పాలు కాలే. భారతీయ జనతా పార్టీ అండతోటి మంచిగా కోట్ల రూపాయలు సంపాదించుకొని తిరుగుతారు. దట్స్ వాట్ ఎడ్యుకేటెడ్ యూత్ బయటకు వచ్చి ఈరోజు లబ కొట్టుకుంటే కూడా 45 రోజులు పట్టించుకోలే, వాళ్ళని తిక్కులాగా కొట్టి ఇప్పుడు గౌరవం ఇస్తున్నాం, చర్చలకు పిలిచామంటారు. అది మంచిగా మధ్యరాత్రి ఇంత పెద్ద గంభీరమైన సమస్య మీరు దేశాల్లో ఇన్వాల్వ్ అయిన అంటారు కదా, ప్రపంచ స్థాయిలో పోయింది కదా ఇది. దానికి ప్రధానమంత్రి 143 కోట్ల ప్రజలకు బాధ్యత వహించే ప్రధానమంత్రి మిడ్ నైట్ ఒక వీడియో పెడతాడండి. చాలా గంభీరమైన సమస్య. అమ్మో, వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. యు ఆర్ రెస్పాన్సిబుల్, యూ షుడ్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ నేషన్ అండి. ఏం చెప్తుంది ఇంటెలిజెన్స్, ఏం చేసింది అమిత్ షా? దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను తొక్కడానికి, గవర్నమెంట్లను చేంజ్ చేయడానికి, ఎక్కడ ఏం చేయాలనో ఆపరేషన్లకు ఇంటెలిజెన్స్ని వాడతాడే అమిత్ షా. ఏం చేసిండు హోమ్ మినిస్టర్గా? కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇట్ ఇస్ ఎ రైట్ టు ప్రొటెస్ట్. కాన్స్టిట్యూషన్ చెప్తుంది. దాంతో పాటు డౌట్ లేదండి, ద రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ గ్యారంటీడ్, బట్ సో ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు ప్రొటెక్ట్ పీస్ అండ్ పీపుల్. అదే ఇంటెలిజెన్స్ని గవర్నమెంట్లను పడగొట్టడానికి, పార్టీలను చీల్చడానికి, రాజకీయ వ్యభిచార క్రియలో ఉపయోగించుకోవడానికి వాడతారు. కానీ ఇంత వేల మంది విద్యార్థులు, యువకులు, మేధావులు వచ్చి భారతదేశ రాజ్యాంగాన్నో లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎందుకు గ్రహించలేకపోయారండి? దట్స్ అంటే ఇంటెలిజెన్స్ అయితే ఫెయిల్ అయింది అంటున్నా. సెంట్రల్ గవర్నమెంట్ అది పేపర్ లీకేజ్ లో కానీ ఈ ఉద్యోగంలో తెలుసుకునే అనుగుణంగా ముందుకు పోవడంలో కానీ అట్టర్లీ ఫెయిల్ అయింది. మీరు ఒక పాయింట్, మోకరిల్లడం అంటే మోకరిల్లడం కాదు సార్. నేను భారతీయుని, నా ప్రధాని మోకరిల్లడం అంగీకరించను. ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్, అవర్ ప్రైమ్ మినిస్టర్. కానీ ప్రభుత్వ అదే వారం రోజులలో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు విషయం వారం రోజుల్లో మీరు ఇట్లా మాట్లాడి చర్చలు చేసింటే దానికి ఏ ప్రభుత్వమైనా అట్లా చేస్తే బాగానే ఉండేది, కానీ ఏ ప్రభుత్వం అట్లా చేయట్లేదు కదా. పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ చాలా ముందు గొప్ప పని చేసినట్టు. ఏం గొప్ప పని చేసిందండి? విద్యా పేపర్ లీక్ అవ్వడాన్ని ఎవరు కరెక్ట్ అని ఎవరు అనరు. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే, లీక్ అవ్వకుండా చూడాల్సిందే, విక్టిమ్స్కి నష్టపరిహారాలు కట్టివ్వాల్సిందే, ఇంకోసారి జరగకుండా చూడాల్సిందే, వాళ్ళ మీద శిక్షించాల్సిందే, రాజకీయ పార్టీలు విద్యార్థుల తరపున పోరాడాల్సిందే. నేను అదే చెప్తున్నా సంపద. ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ అందరికి అర్థమైంది, భారతీయ జనతా పార్టీకి అర్థమైంది, ఎన్డీఏ పక్షాలకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా నీట్లు రాస్తారు కదా, అది పిల్లలు కూడా పిల్లలు కూడా డాక్టర్లు అవుతుంటారు, చదువుతుంటారు, విదేశాల్లో కదా. 2 రోజులకు కాదు, 2 గంటల్లో రావాల్సిన విచక్షణ 2 రోజులు. అది నేను 2 నెలల తర్వాత ఇనిషియల్ గానే చెప్పా. తుక్కు కొట్టి జీవితాలను నాశనం చేసి ఆత్మహత్యలకు కారణమయ్యి విచక్షణ వచ్చిందంటే. దయచేసి ఒక మాట, ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, లేకపోతే ఎన్డీఏ పార్టీలు, బీజేపీ, ఏదైనా మీరు ఏదైనా చేసి ప్రజలకు న్యాయం చేయండి. కానీ ఇక్కడ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వస్తున్నాయండి. దీని వెనుక పెద్ద కుట్ర కనబడుతోంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం. అక్కడ ఎలాంటి మూమెంట్ తీసుకొచ్చారు, దానికి ఒక జంజీ అని పేరు పెట్టారు. పేరు పెట్టి ఎట్లా అండి ప్రధానమంత్రి ఇంట్లో దూరి కిషన్ బాబు కూడా సోఫాలు ఎత్తుపోయేంత దౌర్భాగ్యపు ఇది చూసాం మనం. అలాంటి సెక్షన్స్ ఇక్కడ కనపడ్డాయి. ఒకటి తర్వాత ఇందాక నేను చెప్పింది మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు పట్టాభి గారు, అమెరికా ముందు రోజే అలర్ట్ ఇవ్వడం, చైనాతో ఈ దేశానికి సంబంధించిన కొంతమంది పొలిటీషియన్స్ చైనాతో సంప్రదింపులు చేయడం, ఇవన్నీ కొన్ని అనుమానాలు ఉన్నాయి విదేశీ. ఖచ్చితంగా వికే గారు మీరు అన్నటువంటి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తారు. అటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ మనం గతంలోకి వెళ్తుంటే వాళ్ళు మీరు చైనా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక ఇష్యూ నేను గుర్తు చేయాలి ఈ డిబేట్ ద్వారా దేశ ప్రజలందరికీ కూడా. 2008లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనీస్ గవర్నమెంట్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ డొనేషన్స్ ఇచ్చింది. అప్పట్లో అదో పెద్ద చర్చ అయింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో
చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపితో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్. ఇది ఇవాళ ఏమైనా సంబంధం ఉందండి పట్టాభి గారు? ఖచ్చితంగా ఉంది. ఏమైనా సంబంధం సార్, ఉందా? మీరు రిలేటెడే. ఇప్పుడు ఇవాళ చైనా యొక్క పాత్ర గురించి మీరు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తారు, తర్వాత మాట్లాడండి. మీకు అవకాశం ఇస్తారు, తర్వాత మాట్లాడండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం డిబేట్ చైనా గవర్నమెంట్ చైనీస్ ఎంబసీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి డొనేషన్ ఇచ్చిన మాట 100% నిజం. దాన్ని మీరు కాదనలేరు. దానికి ఇవాళ చైనా పాత్ర గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చైనా పాత్ర గురించి చైనా పాత్ర గురించి మనం మాట్లాడుతున్నటువంటి అమెరికా గుర్తు చేస్తాం, అమెరికా నిజాలు గుర్తు చేస్తాం, మీ అసలు రంగు బయటపడతాం. మీరు చైనా కమ్యూనిస్ట్ పార్టీ దేశం డబ్బులు ఎందుకు తీసుకున్నారు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మీ రంగు ప్రపంచానికి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి డబ్బులు తీసుకుంది. అది పచ్చి నిజం. ఇవాళ చైనా అనేక కుట్రలు దేశానికి వ్యతిరేకంగా చేస్తుంది. ఇవాళ జరుగుతున్న కూడా ఏమో చైనా గైడెన్స్ లో మీరు పనిచేస్తున్నారేమో. చైనీస్ గైడెన్స్ లో చైనా గైడెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పనిచేసి ఇవాళ అసాంఘిక శక్తుల్ని ఈ ఉద్యమంలోకి జొరబాటు చేసి ఇక్కడ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. అమెరికా కూడా అలర్ట్ ఎలా ఇస్తుంది? అంటే మన ఇంటెలిజెన్స్ కంటే అమెరికా ఇంటెలిజెన్స్ చాలా ఇంకోటి దేశ భద్రత విషయంలో మా పనితనం ఏంటో ఇప్పుడు అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఇవాళ నేను పుల్లారావు గారు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తా ఉన్నానండి. ఆయన చాలా కరెక్ట్ గా మాట్లాడారు. ఒక్క నిమిషం వినండి. పుల్లారావు గారు అన్న మాట ఏంటి? ఎస్, ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంది, ఎజిటేషన్ చేసుకునే రైట్ కూడా ఉంది. కానీ అది కొన్ని హద్దులు దాటినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు కొన్ని అసాంఘిక శక్తులు ఉద్యమంలోకి జొరబడి మేము వైలెన్స్ చేస్తాం, విధ్వంసం చేస్తాం అంటే ఏ ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. ఇండియాకి బంగ్లాదేశ్ కి ఇండియాకి పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని దాడి చేసిన వాళ్ళని భుజాన్ని వేసుకొని సపోర్ట్ చేసుకుంటా స్లోగన్స్ ఇచ్చే వాళ్ళు ఆ మూమెంట్ మాట్లాడే వాళ్ళకంటే భరతమాత గురించి ఏంటంటే మాట్లాడేది? భరతమాత గురించి దేనికి మాట్లాడారు మీరు? స్టూడెంట్ ఎడ్యుకేషన్ కి భరతమాతకి ఏంటంటే సంబంధం? మీరు భరతమాతని అవమానించే మాటలు మాట్లాడిస్తా ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఒక లేడీ ఖండించలేదు కదా ఎవరు? ఖండించారా? మీ పార్టీ మీరంటే సంపద కాకపోవచ్చు, పార్టీ అంత భయంకరమైన ఒక పాయింట్ చెప్పి ప్రధాన లక్ష్యం ముందుకు పోతున్నప్పుడు ఒక పాయింట్ వినండి. మేము ఒకటేనండి, ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ గా ఒకటే చెప్తా ఉన్నాం. విద్యార్థుల ఈ ఉద్యమాన్ని మేము గౌరవిస్తాం. విద్యార్థులు లేవనెత్తేటటువంటి డిమాండ్స్ పరిష్కారానికి మేము కృషి చేస్తూనే అసాంఘిక శక్తుల తోలు తెస్తాం. బరాబర్ మీలాంటి రౌడీల్ని గోండాల్ని విద్యార్థుల మధ్యకు పంపించి మీ ఇష్టానుసారం ఆపరేషన్ సింధూర్ మీరు చూడలేదా? సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్. అరే ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? సింధూరు అదంతా దాని మీద మీకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ సింధూర్ బూటకం అంటే సైన్యాన్ని అవమానించినట్టు కదా. ఏం సంబంధం? ఇప్పుడు సింధూర్ అభిప్రాయాలు ఉండొచ్చు. बराबर मारेंगे जो भी देश के ऊपर आप लोग बोलते हैं हमला करेगा, घुस के मारेंगे. आप लोग बोलते हम करते. నేను అనేది మీకు ఆపరేషన్ సింధూర్ మీద కానీ లేకపోతే ఆపరేషన్ చేసిన తీరు మీద కానీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి, కానీ దేశానికి ఎందుకు అవుద్దండి? కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశమా? బీజేపీ అంటే దేశం కాదా? అంటలేరు. మరి మీరు అంటారు కదా కాంగ్రెస్ మీకు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కానీ రాహుల్ గాంధీ గారికి కానీ సంపత్ కుమార్ గానీ లేదా ఇంకెవరికైనా అభిప్రాయాలు వేరే ఉండొచ్చు,
కానీ అది బూటకం అని ఎలా అంటారు? బూటకం అనట్లేదు. ఆ? దాంట్లో అన్నారు కదా. మీరు అన్నారు కదా, బూటకం అంటారు. బూటకం అంటే అంటారు. మీరు దాంట్లో మీరు ఒక ఉంటది. మీరు మూవ్మెంట్ లో వచ్చిన కాదు. యాంటీ సోషల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని ఖండించరు. నో ఐఎమ్ వెరీ సారీ. పాకిస్తాన్ పైగా ఆపరేషన్ సింధూర్ బూటకం అంటారు. పాకిస్తాన్ తీవ్రవాద ఎవరో జంతర్ మంతర్లో కనబడితే మీరు పట్టుకుంటే మేము ఏమన్నా ఒకసారి ఆ రోజున జరిగినప్పుడు సీతారామయ్య గారు వాట్ ఇస్ యువర్ రియాక్షన్? ఏదో చూపిస్తున్నారు వీడియో. సీతారామయ్య గారు సార్ ఏం లేదు, ఎందుకో జనరల్ గా అట్లా మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు, కానీ మనం ఏదో గట్టిగా మాట్లాడితే చేసిన తప్పు గానీ ఇవి సరిదిద్దుకోలేము. తప్పు చేసింది మీరండి, మేమెందుకు తప్పు చేసినాం? మేము ఎక్కడున్నాం చేయడానికి? చేసే పనిలో మీరున్నారు, చేయలేదు సమాధానం లేదు. ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడి ఇప్పటికీ మీరే మాట్లాడతామంటే ఎట్లా? మీరు పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని? ఫోన్ వైపు చూసి మాట్లాడండి, ఫోన్ వైపు చూస్తూ మాట్లాడండి. టీవీ వైపు చూస్తున్నాం. ఇక అయిపోయింది సార్, ఫోన్ చూపెడతామంటే ఇక ఆయన మళ్ళా ఇక ఆయన లేని పరిశ్రమ కాదు సీతారామయ్య గారు, మీరు ఫోన్ వైపు చూస్తూ అట్లా చెప్పండి. కంప్యూటర్ వైపు అయితే నేను అనేది ఏంటంటే ఇప్పటికి 12 సంవత్సరాల పాలనే జరిగింది మోడీ గారికి. ఏం ఆదరణ లభించింది దేశ విదేశాలు మీరు చూస్తా ఉన్నారు. మన ఇంట్లో పంచాయతీ అయితే మనం ఏమైనా కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ పక్కింటోడు వస్తే మళ్ళందరం ఒకటైతాం. అరే మీరు పక్కింటోని తీసుకొచ్చి దీని మీద తోలే ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పంటున్నా నేను. దాన్ని ఇన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించు. ఒక ప్రధానమంత్రి ఇంటికి రాహుల్ గాంధీ సమస్య పోయింది సార్. పోయిన సమస్యను అనవసరంగా దాంట్లో మళ్ళీ ఒక జ్వాల పోసి దీన్ని ఏదో ఒకటి చేయాలి అనే ప్రయత్నం తప్ప, నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, వెంటనే ప్రభుత్వం స్పందించింది, చేసుకోవడానికి చర్యలు తీసుకున్నది, సంవత్సరం వేస్ట్ కావద్దని చూసింది. కానీ పిల్లలకు కొంతమందికి నష్టం జరిగింది, దాన్ని నివారణ చేసి ఇన్ ఫ్యూచర్ ఎట్లా జరగవద్దు అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే ఇదేందండి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దానిలో మీరు మంచి క్వశ్చన్ అడిగారు కదా వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఆయన జర్నలిజం లో మన అందరికీ పాఠాలు, జర్నలిజం విషయంలో ఆయన మన అందరికీ పాఠాలు చెప్పిన వ్యక్తే కదా. అటువంటప్పుడు మనం ఎందుకు దాన్ని దాచిపూస్తున్నారో నాకు తెలుస్తలేదు. ఎవరు మాట్లాడినా మీరు వాళ్ళ మీద ఎదురు మాట్లాడుతా ఉన్నారు. నిర్భయ విషయంలో మీ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎందుకు రాజీనామా చేయలేదండి? చెప్పండి, ఎందుకు చేయలేదు? ఎందుకు భయంకరమైన మొత్తాన్ని కాదు ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు, లేకపోతే ప్రధానమంత్రి రాజీనామా చేయలేదు, ఎవరు అడగలేదు. నిజమైనటువంటి ఉద్యమం, దేశమంతా ఒక్కటై పోరాడే ఉద్యమం. ఇలా లఫంగాలు తయారైనరు. అరే నేను వీడిది ఎందుకు చూపెట్టినా సార్ మీకు, ఇలా 81 మంది రీల్స్ కొరకు వచ్చి రీల్స్ తీస్తున్నారు సార్. అంతెందుకు అఖిలేష్ యాదవ్ భార్య గారు, ఆమె ఎంపీ గారు, పెద్దమ్మ వారు వచ్చి ఏం చేసినారో చూసారు కదా మీరు. రైట్. సీతారామయ్య గారు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కేంద్ర భారీ ప్రక్షాళన. సీతారామయ్య గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సీతారామయ్య గారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కేంద్రం భారీ ప్రక్షాళన, 47 మందిని తొలగించింది ఎన్టీఏ నుంచి. ఇంకా చాలా మంది మీద వేటుపడే అవకాశం ఉందని మనకి ఇప్పుడే బ్రేకింగ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఇంకొన్ని అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, ఎన్టీఏకి సంబంధించి కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలు ఏమేమి ఉన్నాయి, ఇంకా అలాగే ఇంకా ఉన్న అప్డేట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి? కృష్ణ, ఎన్టీఏకి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాల మీద అప్డేట్స్ ఏంటి? ఎన్టీఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇందులో అంటే ఈ రోజు సమావేశం తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సిజేపీ ప్రతినిధులకు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారులను తొలగించడం, కఠిన చర్యలకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి చర్యగా
పరిశీలకులు అయితే భావిస్తున్నారు. ఎన్టీఏ పరిధిలో 47 మంది అధికారులను విధుల్లోంచి తొలగించారు. విధుల్లోంచి తొలగించడమే కాకుండా పేపర్ లీకేజీ లేదా అవకతవకలతో నేరుగా సంబంధం ఉన్నటువంటి అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి విచారణ జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. మరోపక్క వికే నీట్ పరీక్షా పేపర్ల లీకేజీ, నిర్వహణలో జరిగినటువంటి భారీ వైఫల్యాలు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కూడా నిఘా లేకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తుంది. సో ఇప్పుడు రాబోయే నెల రోజుల్లో ఎన్టీఏ నిర్మాణం అంటే కాంప్రహెన్సివ్ ఓవరాల్ పూర్తిగా ప్రక్షాళన చేయడానికి విద్యాశాఖ చర్యలు అయితే వేగవంతం చేసిందని చెప్పొచ్చు. అయితే ఎన్టీఏ ఏడాదిగా జీఈ, మెయిన్, నీట్, క్యూట్, సియుఈటి వంటి 15 నుంచి 20 వరకు అత్యంత కీలకమైనటువంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది. అయితే ఎన్టీఏ అంతర్గత సిబ్బంది కంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, అదేవిధంగా ప్రాంతీయ పరీక్షా కేంద్రాల సిబ్బంది పైన ఎక్కువ ఆధారపడటం వల్ల ఈ లీకేజీలకు విరామం లేకుండా పోయిందన్నది అందరూ అనుమానిస్తున్నారు. అందుకే ఒక అకౌంటబిలిటీ లోపం కూడా వచ్చింది, బాధ్యత రాహిత్యం కూడా వచ్చింది. ఇప్పటి వరకు లోపాలు జరిగినప్పుడు కృష్ణ అయితే ఇంకొంచెం డీటెయిల్స్ మనం 9 PM ప్రైమ్ లో తీసుకుందాము. దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రేపు రాజీనామా చేసే అవకాశం కానీ లేకపోతే ఆయనను ఆ శాఖ నుంచి మార్చే అవకాశాలు కానీ ఎంతవరకు ఉన్నాయి? ఏది కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మెయిన్ డిమాండ్ మేరకు? వీకే దీని మీద మీకు ఒక స్పష్టత, మీతో పాటు మన ప్రేక్షకులకు కూడా ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు అన్నది మనకు అధికారిక వర్గాల నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఈ రోజు అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశాన్ని అంటే కేబినెట్ బ్రీఫింగ్ అయిన తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు వింటుంటే చాలా మంది అంటే ఇంకా రాజీనామా చేసే అవకాశమే లేదన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసలు మాకు అధికారాన్ని ఇచ్చింది బాధ్యతగా ఆ యొక్క దీన్ని చూసుకోమని చెప్పి, అందుకే అంటే తప్పులు అనేవి జరుగుతుంటాయి. తప్పులు జరిగినప్పుడు ఇటువంటి రాజీనామాలు చేయటం అంటే కుదరని పని. ఉదాహరణకి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ, ఒకవేళ వర్షాలు పడకపోతే మీరు వాతావరణ శాఖకు సంబంధించి లేకపోతే సైన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ని రాజీనామా చేయమని అడుగుతారా? వర్షాలు లేకపోతే, వర్షాలు పడకపోతే, వర్షాలు పడినందువల్ల రైతులకు ఎటువంటి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి తప్పితే రాజీనామా చేస్తూ పోతే ఒకరు కూడా మిగలరు అన్న అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ రోజు మనకు అర్థమైంది ఏంటంటే రాజీనామా అవకాశాలు చాలా తక్కువ లేదా లేవు. అంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పటాభి గారు అండ్ సంపత్ కుమార్ గారు, పుల్లారావు గారు అండ్ సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.